అందరికి నీతులు చెప్పేటోడు ఎవ్వలేంది చూసి ఎంగిల్ చేసినట్లు మన లీడర్ సాబ్ల ముచ్చట్లు భలే గమ్మతుంటాయి. 10 మందికి నీతులు చెప్తారు గాని వాళ్ళు మాత్రం నోటికి ఎంతస్తంత మాట్లాడుతుంటారు. ఆడోళ్ళని కూడా చూడకుండా కారడ్డమాడుతుంటారు. ఇగో గిట్లనే ఢిల్లీలో ఓ లీడర్ ఏమన్నాడో చూడుర్రి. మాట తూట ఆసోంటిది. మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచనలు చేసుకోవాలి అని ఎప్పుడో చెప్పిండ్రు మన వెనకటోళ్ళు. కానీ ఏం చేస్తాం, ఎట్లా పడితే అట్లా మాట్లాడి సిక్కులలో పడుతుంటారు చాలా మంది. ఇట్లనే ఈ నడమ చాలా మంది లీడర్లు నోరు జారి నలుగుట్లే నాదాన అవుతున్నారు. ఇగో ఇక్కడ కానొస్తున్నాడు కదా పెద్ద మనిషి, పేరు రమేష్ బిదూరి. ఢిల్లీ ఎలక్షన్లల్లా కల్కాజీ అనే జాగకేంచి పువ్వు పార్టీ వాళ్ళ తరపుకెళ్ళి పోటీ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఢిల్లీలో ఎలక్షన్ల కిరికిరి జోరుగా నడుస్తుంది కాబట్టి లీడర్లంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు పొట్టు దుబ్బెత్తి పోసుకుంటారు. ఇట్లనే రమేష్ బిదూరి కూడా చెయ్యి పార్టీ వాళ్ళ మీద దుబ్బెత్తి పోసుకుంటా మాటల మాట రోడ్ల గురించి ముచ్చటెళ్ళ తీసిండాట. మరి ఇక రోడ్ల గురించి మాట్లాడేట ఆయన సాపుగా చేస్తాం, గుంతలు లేకుండా చేస్తాం, అంత కావాలంటే అద్దం లెక్క చేస్తాం అని చెప్పుకోవచ్చు కదా. అవన్నీ విడిచిపెట్టి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో రోడ్లను ప్రియాంక గాంధీ చెంపల తీరుగా నున్నగా తయారు చేస్తాం అన్నట్టు మాట్లాడిండాట. ఏమన్నా ముచ్చట్నేనా గది, గట్లనేనా మాట్లాడితే? అందుకే ఢిల్లీ చెయ్యి పార్టీ వాళ్ళకి రమేష్ బిదూరి దిష్టి బొమ్మలు కాలబెట్టిండ్రు, బొబ్బ చేసిండ్రు. సోషల్ మీడియాలో కూడా పెద్ద కంపెనీ అయ్యింది. ఆఖరికి ఎవ్వారం అంతా ఎటనో అవుతాందిరో అనుకున్నాడు ఏమో గాని గట్ల మాట్లాడు తప్పే అని ఒప్పుకున్నాడట. మరిగా ఈ దెబ్బతోనిగా కల్కాజీ అనే జాగలకి రమేష్ బిదూరికి ఎన్ని ఓట్లు పడతాయో చూడాలి అనుకుంటారు ఇప్పుడు అందరూ.